ఒక్కసారి వైభవ్ సూర్యవంశిని చూడండి. కన్నీళ్లు పెట్టుకుంటున్న వైభవ్ని చూస్తే ఏ టీం సపోర్టర్ అయినా బాధపడని క్రికెట్ ఫ్యాన్ ఉండరేమో. క్రీజ్లోకి వచ్చిన ప్రతిసారి బౌలర్ ఎవరనే తేడా లేకుండా కొలతలేసి కొట్టాడు. గ్రౌండ్లో అడుగుపెట్టిన ప్రతిసారి సిక్సర్ల వర్షం కురిపించి పరుగుల సునామీ సృష్టించాడు. కానీ టీం ఫెయిల్యూర్ కారణంగా జీటీ చేతిలో మ్యాచ్ ఓడిపోయి ఇలా కన్నీళ్లతో కనిపించాడు వైభవ్. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఇన్నాళ్ళు ఐపీఎల్ అంటే ధోని, కోహ్లీ, రోహిత్ అని చెప్పే వాళ్ళు కూడా ఇకపై మాత్రం ఓన్లీ వైభవ్ పేరు మాత్రమే చెప్తారు. అవునా కదా? ఐపీఎల్ అనగానే మనకు గుర్తొచ్చేది సిక్సర్ల సునామీ, రికార్డుల విధ్వంసం. ఈ విధ్వంసానికి ఈ సీజన్లో మాత్రం బ్రాండ్ అంబాసిడర్ మన 15 ఏళ్ల బిహారీ బుల్డోజర్ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీనే. ఈ సీజన్లో వైభవ్ ఆడిన ఆట చూసి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే షాక్ అయిపోయారు. అసలు ఈ ఒక్క సీజన్లో వైభవ్ బద్దలు కొట్టిన రికార్డులు చూసి క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. మరి ఈ సీజన్లో వైభవ్ సాధించిన రికార్డులేంటి అండ్ ఎలాంటి లెజెండరీ రికార్డుల్ని ఊది పారేశాడు మన బుడ్డోడు, వాళ్ళు ఎక్కేద్దాం పదండి. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ముఖ్యంగా 3 రికార్డులు బద్దలు కొట్టాడు. ఫాస్టెస్ట్ 1000 రన్స్. ఐపీఎల్ 2026లో కేవలం 440 బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసి ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత తక్కువ బంతుల్లో 1000 రన్స్ బాధేసిన బ్యాటర్గా ఆండ్రీ రసెల్ రికార్డుని బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు 545 బంతుల్లో 1000 రన్స్ వేసిన రసెల్ టాప్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని వైభవ్ లాగేసుకుని ఆల్ టైమ్ రికార్డుని తుడిచేశాడు. సెకండ్ రికార్డ్ సిక్సర్ల కింగ్. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డుని 15 ఏళ్ల వైభవ్ ఈ సీజన్లో బద్దలు కొట్టేశాడు. అది కూడా గేల్ 2012లో 59 సిక్సర్లు కొడితే వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు బాదాడు ఈ సీజన్లో. మూడో రికార్డ్ పవర్ ప్లే బాస్. టీ20 చరిత్రలోనే ఒకే టోర్నమెంట్లో పవర్ ప్లేలో 500కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు మన బొడ్డోడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ చేసిన 467 రన్స్ రికార్డు మాత్రమే టాప్లో ఉండేది. ఇప్పుడు దాన్ని మన వైభవ్ తుడిచేశాడు. ఈ సీజన్లో వైభవ్ మొత్తం 16 మ్యాచ్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైభవ్ స్ట్రైక్ రేట్. ఐపీఎల్ హిస్టరీలోనే ఓ సీజన్లో ఏ బ్యాటర్కి సాధ్యం కాని రేంజ్లో 237.31 స్ట్రైక్ రేట్తో ప్రతి ఇన్నింగ్స్లో పరుగుల సునామీ సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ బ్యాటర్ కూడా వైభవ్నే. ఈ సీజన్లో వైభవ్ మొత్తం 8 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలని కేవలం 17 లేదా అంతకంటే తక్కువ బంతుల్లోనే బాదడం మన బొడ్డోడి బుల్డోజర్ గిరికి ప్రూఫ్. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో చాలా ప్రెషర్లో ఆడి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అదే మనోడి ఐపీఎల్ కెరీర్లోనే మోస్ట్ స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. అంటే ఏ రేంజ్లో ఆడాడో అర్థం చేసుకోండి. ఈ సీజన్లో వైభవ్ సన్ రైజర్స్ హైదరాబాద్పై 37 బంతుల్లో 103 పరుగులు చేసి థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అలాగే ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన వన్ అండ్ ఓన్లీ బ్యాటర్గా కూడా రికార్డులకు ఎక్కాడు. కానీ బ్యాడ్ లక్, ఇంకో 3 సార్లు సెంచరీకి చాలా క్లోజ్గా వచ్చి 90లో అవుట్ అయిపోయాడు. బట్ దీంతో కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ పేరిట ఉన్న ఒకే సీజన్లో 3 సార్లు 90స్లో అవుట్ అయిన అన్లక్కీ రికార్డును కూడా వైభవ్ ఈక్వల్ చేసేశాడు. అందులో ఫస్ట్ లక్నో సూపర్ జెయింట్స్పై కేవలం 38 బంతుల్లో 10 సిక్సర్లతో విధ్వంసం సృష్టించి 93 పరుగుల వద్ద అవుట్ అయింది. ఇక రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్పై కేవలం 29 బంతుల్లోనే 12 భారీ సిక్సర్లతో విరుచుకుపడి 97 రన్స్ దగ్గర అవుట్ అయి జస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. శుక్రవారం జీటీతో జరిగిన క్వాలిఫైర్ 2లో కూడా 47 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 96 రన్స్ బాది రబాడా బౌలింగ్లో సెంచరీకి 3 రన్స్ దూరంలో అవుట్ అయిపోయాడు. ఇలా 3 సార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు అన్నమాట. అంతేకాదు వెంటనే 2 నాకౌట్ మ్యాచ్లో 97, 96 పరుగుల వద్ద అవుట్ అవ్వడం ఫ్యాన్స్కి చాలా పెద్ద హార్ట్ బ్రేక్ అనే చెప్పాలి. కానీ సెంచరీస్ మిస్ అయినా ఆ 2 మ్యాచ్లను స్టేడియాన్ని షేక్ ఆడించాడు ఈ వండర్ బాయ్. బ్యాడ్ లక్, టీం మొత్తం చెత్త ఆడతో, అందులోనూ పరమ చెత్త కెప్టెన్సీతో టీం ఫైనల్కి చేరుకోలేకపోయింది. అందుకే కన్నీళ్లు పెట్టుకున్నాడు వైభవ్. కానీ ఒక్కటి మాత్రం నిజం, కప్ ఎవరు కొట్టినా ఎవరు ఛాంపియన్ అయినా ఈ ఐపీఎల్ 2026 సీజన్ మాత్రం వైభవ్ సూర్యవంశీ సీజన్గా గుర్తుండిపోతుంది అంతే. సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్స్ కూడా ఇతను టీమిండియా నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతాడు అని పొగిడేశారంటే మన వైభవ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. మరి వైభవ్ సూర్యవంశీ ఆడిన రికార్డుల ఇన్నింగ్స్లలో మీకు బాగా నచ్చిన ఇన్నింగ్స్ ఏదో కామెంట్ చేసి చెప్పండి.